ప్రభునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనము ముందుగా ఒక చిన్న కథ ఆలకించి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. పూర్వకాలంలో ఒక గురువు వద్ద విద్యాభ్యాసం చేయడానికి ఇద్దరు శిష్యులు వచ్చారు. ఆ గురువుగారు శిష్యులకు తన విద్యనంతా ధారపోశారు. వారి విద్యాకాలం పూర్తయింది. సర్వసాధారణంగా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యులు గురువుగారికి గురుదక్షిణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఈ గురువుగారు ఏం చేశారంటే తన విద్యను ధారపోయడమే కాకుండా వారు వెళ్ళక ముందుగా వారికి 2 ప్రత్యేక బహుమానాలు ఇవ్వాలని ఏర్పాటు చేశారు. ఆ బహుమానాలు ఏర్పాటు చేసి శిష్యులను తన దగ్గరికి పిలిచి ఆ బహుమానాల గురించి తెలియచేశారు. 2 పళ్ళెలు వారి ముందు ఉంచారు. ఒక పళ్ళెంలో అమూల్యమైనటువంటి సంపద ఉన్నది. రత్నాలు, వజ్రాలు, మరకత మాణిక్యాలతో నిండి ఉన్న ఒక పళ్ళెం ఒకవైపున ఉన్నది. మరి ఒక వైపున ఖాళీ పాత్ర ఉన్నది. ఈ పళ్ళెం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ పళ్ళెం ముందు కూర్చొని ఏది కావాలో అది కోరుకుంటే అది ప్రత్యక్షమవుతుంది. అది ఏదైనా కావచ్చు. అది ఆ పళ్ళెం యొక్క మహిమ. ఈ 2 పళ్ళెలలో ఉన్నటువంటి సంగతులు గురువుగారు శిష్యులకు వివరించారు. ఒక పళ్ళెములో ఐశ్వర్యం ఉన్నది, మరొక పళ్ళెము మహిమగల పళ్ళెం. ఈ రెంటిల్లో మీలో ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వాలని నేను ఏర్పాటు చేశాను. మీ ఇద్దరిలో ఎవరికి ఏది కావాలో కోరుకోమని చెప్పారు. అందులో ఒక శిష్యుడు అన్నారు, గురువుగారు మీకు అభ్యంతరం లేకపోతే ఈ 2 పళ్ళెలు నాకే కావాలి అని తెలియజేశారు. సరే మంచిదని చెప్పేసి ఆ 2వ శిష్యుని గురువుగారు అడిగారు, బాబు నీకేం కావాలని అడిగితే ఆ శిష్యుడు ఏం చెప్పారంటే ఈ 2 పళ్ళెలు నాకు అవసరం లేదు, మీరు నాకు కావాలి అని చెప్పారు. గురువుగారు అడిగారు, ఏమయ్యా ఈ పళ్ళెంలో ఐశ్వర్యం ఉన్నది, మరొక పళ్ళెంలో మహిమ ఉన్నది, ఇటువంటి విలువైనటువంటి పళ్ళెలు వద్దని నన్ను కోరుకుంటున్నావు, ఏమిటి కారణం అంటే ఆ శిష్యుడు చెప్పారు, ఈ 2 పళ్ళెలకు మూలం మీరే కదా, ఈ పళ్ళెంనే తీసుకుంటారు, ఐశ్వర్యం నేను కోల్పోవచ్చు, నా వ్యసనాలను బట్టి లేక దొంగలు దొంగిలించి ఈ ఐశ్వర్యము పోగొట్టుకోవచ్చు, లేక ఈ మహిమగల పళ్ళెంని తీసుకుంటే ఆ పళ్ళెం కూడా నేను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ 2 పళ్ళెలకు మూలం మీరే కాబట్టి, ఐశ్వర్యానికి మూలం మీరే, మహిమగల పళ్ళెనికి మూలం మీరే, ఈ 2కి మూలమైన మీరే నా దగ్గర ఉంటే నాకేమీ కుదవ ఉండదు, లోటు ఉండదు అని చెప్పారంట. ప్రియమైన సోదరీ సోదరులారా, ఇందులో ఉన్నటువంటి పారమార్థిక సత్యాన్ని మనం గ్రహించాలి. సంపద కలిగిన పళ్ళెనికి మూలము గురువుగారే, మహిమగల పళ్ళెనికి మూలము గురువుగారే. గురువుగారే తనతో ఉంటే తనకేమీ లోటు ఉండదు అని ఆ 2వ శిష్యుడు గ్రహించారు. ఐశ్వర్యం కంటే మహిమగల పళ్ళెం కంటే గురువుగారే గొప్పవారని, ఆయన ద్వారానే సమస్తం పొందగలను అని గ్రహించి ఆ 2వ శిష్యుడు గురువుగారిని కోరుకున్నాడు.
నీవు నేను ఏది కోరుకుంటున్నాం? నీవు నేను ఎవరిని కోరుకుంటున్నాం? ఈ లోక సంబంధంగా ఐశ్వర్యం కోరుకుంటున్నావా, లేక మహిమలు కోరుకుంటున్నావా, అద్భుతాలు కోరుకుంటున్నావా, స్పష్టతలు కోరుకుంటున్నావా? ఏది కోరుకుంటున్నాం? మనం ఆలోచన చేయాలి. దేవుని గ్రంథంలో భక్తుడు తెలియజేసిన సంగతులు మనం గమనించినప్పుడు కీర్తనలు 73వ కీర్తన 25లో భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తుంటున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదని చెప్పాడు. లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు అంటే అర్థం ఏమిటి? ఈ లోకములో నేను జీవిస్తుండగా నీవు నాతో ఉంటే నాకు ఏది అవసరమో దానిని నీవు దయచేస్తావు. ఈ లోకములో నేను జీవిస్తుండగా నాకు ఏది అవసరమో దానిని నీవే నాకు దయచేస్తావు. కాబట్టి నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అని చెప్పాడు. 23వ కీర్తనలో మనకు బాగా పరిచయ వాక్యం 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. మనం దేని కోరుకుంటున్నాం? దేవుని కోరుకుంటున్నావా, లేక ఈ లోక సంబంధంగా అష్టైశ్వర్యాలు సుఖ సౌఖ్యాలు కోరుకుంటున్నామా? వేటిని కోరుకుంటున్నాం? దేని కోరుకుంటున్నాం? మరి యొక్క భక్తుని అనుభవాలు మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25 కలిసి ఉన్నాయి. చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మోషే జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంభవాన్ని ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు అని చెప్పాడు. పెద్దవాడు అనగా వయస్సు రీతిగా పెద్దవాడు మాత్రమే కాదు, కానీ దేవుని ఎడల విశ్వాస విషయంలో పెద్దవాడయ్యాడు, ఎదిగిపోయాడు. అందుచేత వేటి మీద దృష్టించారో ఈ వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. దేని కోరుకున్నారు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని మోసగించుకున్నాడు. ఒకవైపున ఐగుప్తు ధనం ఉన్నది, మరొక వైపున క్రీస్తును చూస్తున్నాడు. మోషే క్రీస్తును చూచాడని దేవుని యొక్క వాక్యంలో దేవుడు వ్రాయించాడు. మోషే ఎవరిని చూచాడు? యేసుక్రీస్తు వారిని చూచాడు. అవును, సత్యమే. ఒకవైపున ఐగుప్తు సంపద ఉన్నది, మరొక వైపున క్రీస్తున్నాడు. మోషే మోషే ఎవరిని కోరుకుంటావు? దేని కోరుకుంటావు అంటే, ఐగుప్తు సంపద నాకు అవసరం లేదు, క్రీస్తునే కోరుకుంటానని చెప్పాడు. క్రీస్తునే కోరుకుంటాడు. క్రీస్తునే కోరుకున్నాడు. అది మొదటి విషయం. రెండవదిగా మనం చూసినప్పుడు అల్పకాలము పాప భోగము ఒకవైపు ఉన్నది. ఐగుప్తు సంపద, ఐగుప్తు యొక్క సౌఖ్యాలు ఒకవైపున కనిపిస్తున్నాయి, మరొక వైపున శ్రమలు కనిపిస్తుంటున్నాయి. దేవుని ప్రజలతో శ్రమలు కనిపిస్తున్నాయి. మోషే మోషే దేని కోరుకుంటావు?
సుఖ సౌఖ్యాలు కోరుకుంటావా లేక శ్రమ కోరుకుంటావంటే సౌఖ్యాలు నాకు అవసరం లేదు, సుఖభోగాలు నాకు అవసరం లేదు, దేవుని పిల్లలతో శ్రమ అనుభవిస్తాను అని శ్రమను కోరుకున్నాడు. శ్రమలు ఎవరు కోరుకుంటారు? ఐశ్వర్యం కోరుకుంటారు, సుఖ సౌఖ్యాలు కోరుకుంటారు. కానీ మోషే అలా కోరుకోలేదు. దేవుని పిల్లలతో కలిసి ఆ దేవుని యొక్క పిల్లలు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో, బానిసత్వంలో ఉన్నారో ఆ సంగతి మోషే బాగా చూస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. నా స్వంత జనులు బానిసలుగా ఉన్నారు, ఇనుప పులి వంటి శ్రమల్లో ఉన్నారు. నా ప్రజలు బానిసత్వంలో ఉండగా ఇనుప పులి వంటి శ్రమల్లో దహించబడుచుండగా నేను సుఖ సౌఖ్యాలు అనుభవించాలా? అవసరం లేదు అని చెప్పి దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడానికి ఒప్పుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో మేము గమనిస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే పరిపాలన ఎవరు చేయాలి? రాజుగా ఎవరు నియమించబడతారు అంటే మోషేనే నియమించబడాలి. ఎందుకంటే ఆ దేశ పరిస్థితులను బట్టి ఆ కుటుంబంలో ఆ తొలిచూలు సంతానమును వారి దేవతకు ప్రతిష్ఠిస్తారు. ఆ కాలంలో రాజ్య పరిపాలన చేస్తున్న ఫరో గారికి కుమారులు లేరు, ఒకే కుమార్తె. వారి ఆచార ప్రకారము ఆ కుమార్తెను దేవునికి సమర్పించారు. ఇక కుమారులు లేరు. ఎవరు కనిపిస్తున్నారు? కుమారునిగా పెంచుకున్న మోషే కనిపిస్తున్నారు. మోషే కనిపిస్తున్నారు. ఆ ఫరో కుమార్తె చెప్తుంది, నాయనా మోషే, మీ తల్లి తండ్రి నిన్ను జమ్ము పెట్టెలో పెట్టి ఆ నదీ ప్రవాహంలో వదిలేసినప్పుడు నేను స్నానానికి వచ్చాను, ఆ జమ్ము పెట్టె చూచాను, ఆ పెట్టె తరచి చూస్తే నువ్వు కనిపించావు. నిన్ను నేను కనకరించి నిన్ను అలాగా విడిచిపెట్టుట ఇష్టం లేక నీ మీద ఉన్న మక్కువ చేత, ప్రేమ చేత నిన్ను తీశాను, నా ఇంటిలో ఉంచుకున్నాను, ఇంటిలో పెంచుకున్నాను. నీవు పెరిగావు, పెద్దవారు అయిపోయావు, సకల విద్యలు అభ్యసించావు, ఈ సింహాసనం నీదే, ఈ కిరీటం నీదే, ఈ సౌఖ్యాలు నీవే, నాకెవరున్నారు అని బ్రతిమలాడుతుంటే మోషే చెలించలేదు. బాల్యకాలం నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి సకల విద్యలు నేర్పించి సింహాసనం అధిష్ఠించు, కిరీటం ధరించు, సౌఖ్యాలు అనుభవించు, పరిపాలన సాగించు అని అడిగితే నీవు నేను ఏం కోరుకుంటాం? ఆహా, ఊహించని విధంగా ఇంత గొప్ప స్థితి నాకు కలిగిందా అని చెప్పి ముందు వెనుక ఏమీ ఆలోచన చేయకుండా ఆ సింహాసనం అధిష్ఠిస్తాం, పరిపాలన చేయని పూనుకుంటాం. కానీ మోషే అలా చేయలేదు. ఎవరిని కోరుకున్నాడు? క్రీస్తు కావాలి, దేవుని పిల్లలు కావాలి. సింహాసనం అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు, సౌఖ్యం అవసరం లేదు, నీవే కావాలి. యేసుక్రీస్తును కోరుకున్నాడు. పౌలు అన్నాడు, క్రీస్తును సంపాదించుకున్నాడు అన్నాడు. క్రీస్తును సంపాదించుకున్నాడు. ప్రియ సోదరి సోదరుగా, దేనిని కోరుకుంటున్నాం? ఎవరిని కోరుకుంటున్నాం? క్రీస్తును కోరుకుంటున్నావా? లోకాన్ని కోరుకుంటున్నావా? క్రీస్తును కోరుకుంటున్నావా? తాత్కాలిక ఆశీర్వాదాలు కోరుకుంటున్నావా? మనం ఇంకా విశ్వాస విషయంలో ఎల్కేజీలో ఉంటున్నామేమో, ఎల్కేజీ స్థానంలో ఉంటున్నామేమో. కానీ మోషే బాల్య స్థితిలో లేడు. విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, దేవుని ఎరిగే విషయంలో పెద్దవాడైపోయాడు. విశ్వాస విషయంలో, భక్తి విషయంలో మనం పెద్దవారిగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎదిగిపోవాలి, పెద్దవారైపోవాలి, విశ్వాస విషయంలో గొప్పవారు కావాలి. ఆధ్యాత్మికంగా
ఎంత ఉన్నత స్థితికి మనం చేరుకుంటామో అప్పుడు భౌతిక విషయాలు, లోక విషయాలు అంత చిన్నవిగా కనిపిస్తాయి, లేక అంత విలువ లేనివిగా కనిపిస్తాయి. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శ్రేష్ఠుడో, ఎంత మహిమగలవాడో, ఎంత ప్రేమగలవాడో, మన ఎడల దేవుడి యొక్క ప్రణాళిక ఏమిటో మనకు అర్థమైతే ఆ ప్రభును ఒక్క క్షణంగా విడిచిపెట్టలేము, ఒక్క క్షణంగా విడవలేము. ప్రభునే కోరుకుంటాం, ప్రభుతోనే జీవిస్తాం, ప్రభువు కోసమే జీవిస్తాం. ప్రభువు కోరుకుందాం, ప్రభుతోనే సహవాసం కలిగి ఉందాం, ప్రభుతోనే జీవిస్తాం. ప్రభువే మన సర్వస్వం, ప్రభువే మనకు సమస్తం. ఆయన తప్ప ఎవరు మనకు లేరు. దేవుని వాక్యములో భక్తుడు తెలియచేసినట్లుగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకొక్కడ లేదు అనే అనుభవాలను సాగిపోదాం. ఆయనతో కలిసి జీవిస్తూ, ఆయన సన్నిధి సంతోషం అనుభవిస్తూ, ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తూ, ఆయన కొరకు జీవిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను.